హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడొచ్చు. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ప్లెయిన్ బ్లౌజ్ని లేకపోతే ఓల్డ్ బ్లౌజ్ని ఒక డిజైనర్ బ్లౌజ్గా లేకపోతే కాసుల పేరు డిజైన్ ఎలా వేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఇది చాలా సింపుల్గా చాలా ఈజీగా వేసుకోవచ్చు. మనకి బయట అయితే కాస్ట్ ఎక్కువ అవుతుంది. మనం ఇంటి దగ్గరే మన స్టిచ్చింగ్తోని చేత్తోని స్టిచ్చింగ్తోని ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఓకే, మొదటగా నేను గ్లూ తీసుకుంటున్నాను. సో గ్లూ ఎందుకు, స్టిచ్చింగ్ అన్నారు కదా అంటే ఫస్ట్ మనం గ్లూతోని స్టిక్ చేసి ఆ తర్వాత స్టిక్ చేస్తే అవి స్టిఫ్గా ఉంటాయి, మనకి ప్లేస్ కూడా కరెక్ట్గా వస్తుంది, అటు ఇటు కదలకుండా ఉంటుంది. సో చూడండి, నేను ఇక్కడ బీడ్స్ చైన్ ఉంటుంది కదా, బీడ్స్ చైన్, చిన్న బీడ్స్తోని చైన్. సో అది స్టిక్ చేయటానికి గ్లూ అంటిస్తున్నాను. చూడండి, కొద్దిగా లావుగా అంటిస్తున్నాను, ఎందుకంటే ఇదే బీడ్స్ చైన్ మనకి ఇది బ్యాంగిల్ స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని 2 లైన్స్గా ఒక 2 లైన్లు లాగా పట్టుకొని స్టిక్ చేయాలి. ఒక్కొక్కటి స్టిక్ చేయొచ్చు కదా అంటే అలా స్టిక్ చేయడం కల్లా ఇలా 2 లైన్స్ పెట్టి స్టిక్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి చాలా తొందరగా చాలా ఈజీగా, అలాగే లైన్స్ కూడా ఈక్వల్గా వస్తాయి. సో అందుకే ఇలా తీసుకుంటున్నాను. ఇది బాగుంటుంది ఇలా డిజైనింగ్. చూడండి, నేను మొత్తం కంప్లీట్ చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు స్టిక్ చేసేసాను మొత్తం. చూడండి, ఇది ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాతనే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళండి, ఎందుకంటే మన చేతులు తగిలి అటు ఇటు కదిలే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే అది ఆరిపోయిన తర్వాత ఇప్పుడు కాసుల పేరు కాసులు తీసుకుంటున్నాను. మనకి ఇవి బ్యాంగిల్ స్టోర్లో అవైలబుల్ ఉంటాయి. ఈ కాసుల పేరు తులం లాగా ఇస్తారు. సో మనం ఇది కౌంట్ చేసుకొని తులంలాగా లేకపోతే కౌంట్ చేసి అలా ఇస్తారు. కాకపోతే కొద్దిగా అంటే సైజ్ని బట్టి ఇది కాస్ట్ ఉంటుంది, మీరు చూసి తీసుకోండి. సో నేను ఫస్ట్ వీటిని ఒక సీక్వెన్స్లో స్టిక్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఎందుకు స్టిక్ చేయాలి అని అంటే మనకి అది ఒక కరెక్ట్ ఆర్డర్లో ఉంటుంది, అలాగే మనం కుట్టేటప్పుడు చాలా స్టిఫ్గా ఉంటుంది, మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, జారిపోవడం కింద పడిపోవడం అలా ఉండదు. సో అది ఏ ప్లేస్లో ఉందో అదే ప్లేస్లో ఫాస్ట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ కుట్టొచ్చు కదా, మళ్ళీ గ్లూ పెట్టడం ఎందుకు వేస్ట్గా అంటే ఇది మెయిన్ రీజన్. మనకు ఒక కరెక్ట్ సీక్వెన్స్ వస్తుంది. సెకండ్ థింగ్ వచ్చేసి మనకు జారిపోకుండా ఉంటుంది, ఫాస్ట్గా కుట్టేసేయచ్చు. చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు ఇది మొత్తం స్టిక్ చేసి చూపిస్తాను, చూడండి. సో మీరు బ్లౌజ్ మొత్తం ఇలా కొద్దిగా డిస్టెన్స్తోని, చాలా తక్కువ డిస్టెన్స్తోని ఇలా స్టిక్ చేయండి. చూడండి, మనకి ఇప్పుడు హాఫ్ డిజైనే అయిపోయింది. హాఫ్ డిజైన్కే మన బ్లౌజ్ చాలా నీట్గా చాలా బ్యూటిఫుల్గా డిజైనర్ బ్లౌజ్ లాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏం లేదు, గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకొని మనం ఇప్పుడు ఈ కాసులు అతికి పెట్టాం కదా, స్టిక్ చేసాం కదా, ఈ కాసుల్ని ఇప్పుడు స్టిచ్ చేయాలి. సో మనకి కాసులు 2 టైప్స్ వస్తాయి. ఇప్పుడు నాకు ఇక్కడ స్క్వేర్ లైన్ లాగా వచ్చింది కదా, కొంతమందికి ఏంటంటే ఇలా రౌండ్గా వస్తుంది. ఇలా స్క్వేర్ లైన్ వచ్చినప్పుడు ఒక కుట్టు అటు ఒక కుట్టు ఇటు, నేను ఇప్పుడు ఎలా వేస్తున్నానో అలా వేయండి. ఒకవేళ మీకు రౌండ్ వస్తే డైరెక్ట్ దానికి హెడ్ దగ్గర వేసేస్తే అయిపోతుంది. దీనికి మాత్రం స్క్వేర్ లాగా ఉంది కాబట్టి అలా వేయాలి. సో నేను ఇంతకుముందు స్టిక్ చేసిన ఒక బీడ్స్ లేస్ వేసాను కదా, సో అతికి పెట్టాను కదా, దాన్ని కూడా ఈ కాసులు కుట్టేటప్పుడే కుట్టేసేయండి. దూరం ఒక్కొక్క కుట్టేస్తే సరిపోతుంది, ఎందుకంటే మనం స్టిక్ చేసాం కదా, ఆ స్టిక్ చేసింది ఏం ఊడిపోదు. కాకపోతే సేఫ్టీ కోసం అక్కడక్కడ దూరం ఒక్కో కుట్టు వేస్తున్నాను. ఇప్పుడు దగ్గర నుంచి చూస్తున్నాను, చూడండి. ఒక కుట్టు ఏమో ఇటు సైడ్ కిందికి వేయండి, ఇంకో కుట్టు వచ్చేసి అటు సైడ్ వేయండి.
చూస్తున్నారు కదా, ఒక కుట్టు ఇటు ఒక కుట్టు అటు, అలాగే మనం స్టిక్ చేసుకున్న లేస్ బీడ్స్ లేస్ ఉంది కదా, ఆ బీడ్స్ లేస్ సైడ్ ఇంకొక కుట్టు, ఇలా దూరం దూరం కుట్లు వేసుకోండి. సో మనకి ఇది ఇంకా అస్సలు ఊడిపోయే ఛాన్స్ ఉండదు ఇలా కుట్టేయటం వల్ల. సో చూడండి, ఇప్పుడు నేను ఇంకా కొద్దిగా డిజైన్ చేయడానికి బీడ్స్, గోల్డ్ కలర్ బీడ్స్ మనకి ఇవి కూడా బ్యాంగిల్ స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. ఇవి మనకి తులం లాగా ఇస్తారు. సో ఈ కాస్ట్ కొద్దిగా తక్కువే ఉంటుంది. సో ఇవి తీసుకొని వీటిని కూడా ఈ కాసులు ఉన్నాయి కదా, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మిడిల్లో స్టిక్ చేయండి. సో చూడండి నేను ఎలా స్టిక్ చేస్తున్నాను. ఓకే, ఈ గోల్డ్ కలర్ బీడ్స్ని ఇలా అతుకు పెట్టండి. అతుకు పెట్టిన తర్వాత కూడా ఒక్కొక్క కుట్టు వేయాలి, లేకపోతే ఊడిపోతుంది. సో చూడండి, నేను ఇప్పుడు కుట్టు ఎలా వేయాలో చూస్తాను. జస్ట్ ఈ బీడ్ని మనం ఈ సూది దారంలో ఎక్కిచ్చేసేయాలి దారానికి. సో కిందికి గుచ్చేసి కింద ముడేయటమే. సో చూస్తున్నారు కదా, చాలా సింపుల్. ఇలా వేయటం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక సీక్వెన్స్ అనేది మిస్ అవుతుంది డైరెక్ట్ సూది పెట్టి కుట్టితే. సో అందుకే గ్లూ పెట్టి స్టిక్ చేసి ఒక సీక్వెన్స్ పెట్టుకున్న తర్వాత మీరు కుట్టేసుకోవడం వల్ల ఒక మంచి నీట్ ఫినిష్ వస్తుంది. సో చూడండి ముడేస్తున్నాను. సో మీరు గ్లూ పెట్టి స్టిక్ చేసిన తర్వాతే కుట్టేయండి, అప్పుడు మీకు నీట్గా వస్తుంది. సో ఇలా కూడా వేసుకోవచ్చు, కానీ కొద్దిగా సీక్వెన్స్ చేంజ్ తేడా వస్తుంది. సో చూడండి నేను మొత్తం స్టిక్ చేసేసాను. సో ఇంకా కుడుతున్నాను, ఆల్మోస్ట్ కుట్టడం కూడా అయిపోయింది. సో మనకి ఇలా డిజైన్ చాలా చాలా నీట్గా బ్యూటిఫుల్గా డిజైనర్ బ్లౌజ్ మనమే డిజైన్ చేసుకోవచ్చు. మనకి ఇది బయట అయితే 1000, 2000 ఇంకా చెప్పలేము రేట్స్. అలా రేట్స్ ఎంత పడితే అంత ఉంటాయి. మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ఒక 1 అవర్ కూర్చుంటే ఎంతో బ్యూటిఫుల్గా డిజైనర్ బ్లౌజ్ రెడీ అయిపోతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా తెచ్చుకొని కుట్టేసుకోండి. సో మీది మీరు కుట్టుకుంటే ఇంకా సాటిస్ఫాక్షన్ వేరేలాగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. మీకు ఏమైనా స్పెషల్ వీడియోస్ కావాలన్నా కానీ రిక్వెస్ట్ చేయండి, తప్పకుండా మీకోసం చేస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియో వరకు, నెక్స్ట్ వ్లాగ్ వరకు టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.